హాయ్ అండి. ఈరోజు నేను వేడి వేడి పూరి 2 పూరి అయితే తెచ్చుకున్నానండి. వేడిగా ఉన్నాయి ఇప్పుడే వేశాను. ఈరోజు శనివారం కదా! పొద్దున్నుంచి అయితే ఫుల్ గిరాకుందండి. సెకండ్ సాటర్‌డే కదా! ఇవాళ చాలా మందికి కూడా సెలవుంది. పిల్లల స్కూల్‌కి ఇంకా చాలా మందికి కూడా సెలవులున్నాయండి. అందుకని పొద్దున్నుంచి కూడా ఫుల్ గిరాకుంది. ఇప్పుడు నేను టిఫిన్ చేసేసరికి అయితే 11 అయిందండి ఇప్పుడు. అన్నీ అయిపోయినియి. లాస్ట్‌లో పూరి ఒకటే మిగిలిందండి. ఈ పూరి పిండి కూడా ముందు కలిపింది అయిపోయింది. తర్వాత మళ్ళీ కర్రీ ఉంది కదనేసి ఇంకో 10 ప్లేట్లకి పూరి అయితే కలిపానండి. పిండి కలిపేసి ఆ పూరీలు కూడా చేసేసిన తర్వాత ఇంక లాస్ట్‌లో పనంతా అయిపోయిన తర్వాత 2 పూరి తెచ్చుకున్నానండి. తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తింటున్నాను. ఇడ్లీ అన్నీ కూడా అయిపోయినాయండి. లేదంటే ఒక ఇడ్లీ అన్నా తెచ్చుకుందును. 2 పూరి, ఒక ఇడ్లీ అన్నా తెచ్చుకుందునండి. ఈరోజు టిఫిన్‌లన్నీ కూడా 11కి అయిపోయినాయండి. 11కి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మా పిల్లలకు కూడా సెలవు కాబట్టి వాళ్ళు కూడా పొద్దుటే వచ్చి సాయం చేశారండి. నేను పూరీలు చేస్తూ ఉంటే మా అబ్బాయి అయితే కాల్చేసాడు పూరి. ఇవాళ పూరి చేయడం అంత కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఒకళ్ళు సాయం ఉన్నారు కదా! ఏదైనా సరే ఒక పనికొకళ్ళు సాయం ఉంటే తొందరగా అయిపోతది కదండీ! పని కూడా తొందరగా అయిపోతుంది. పని కూడా అంత కష్టం అనిపించదు. ఈరోజు మీరు ఏం టిఫిన్ తిన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.